గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మంగళం శుభమంగళం నిత్య శుభమంగళం. ఈనాడు ఆలయాలు ఆధ్యాత్మిక విషయాలు అన్న అంశం లోపల మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. చాలామంది శ్రోతలు గర్భాలయం గురించి అడిగారు. వాటి వివరణ నాకు తెలిసినంత మేరకు పుస్తకం యొక్క అనుసారముగా మరి గురువుల యొక్క పరంపరలో గురువుల యొక్క ఆలోచన మేరకు వారు ఇచ్చినటువంటి సూచన ప్రకారం మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గర్భాలయం గురించి ముందుగా అర్థం చేసుకున్నప్పుడు గర్భాలయం అనగానే మొట్టమొదట మనకు గుర్తు వచ్చేది ఒక స్త్రీ యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు. ఇదే మొట్టమొదట మనకు గుర్తు వచ్చేది. కాబట్టి వీటినే ప్రధానంగా మూలస్థానంగా మనం చెప్పారు. దీన్ని తమిళంలో కరువరై అంటారు. కరువరై అంటే కరువు అంటే మరి పిండం అన్నమాట. కాబట్టి ఈ యొక్క గది అంటే పిండము ఉండే గది అని కూడా చెప్పారు. కాబట్టి ఈ చీకటి గది లోపల ఈ యొక్క గర్భాలయం ఏర్పాటు చేశారు. అయితే గర్భాలయం అంటే 4 వైపులా ఉన్నప్పటికీ ఒకవైపు మాత్రమే తెరవబడి ఉంటుంది. ఈ యొక్క 4 వైపులా ఉన్నా కూడా ఇందులో స్పేస్ పిండం చాలా గొప్ప శక్తిని కలిగి ఉంటుంది ఇక్కడ. కాబట్టి దానికి ముఖ్యంగా నిర్దిష్టమైనటువంటి స్థలం కాబట్టి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఒక బ్రహ్మస్థానం ఉంటుంది. అంటే గర్భాలయంలో బ్రహ్మస్థానం ఉంటుంది కాబట్టి ఆ మధ్యలో ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి. అందుకోసం మనం ప్రారంభంలో ఎప్పుడైతే మనకు శంకుస్థాపనాది కార్యక్రమం చేసినప్పుడు అష్టధాతువులు మరియు నవరత్నాలు మరి అనేకమైన ఔషధులు నదిలో ఉన్నటువంటి నీరు అన్నీ కూడా అందులో ఉంచుతారు. అదే అందులో అష్టధాతువులు బంగారం, వెండి, రాగి, ఇత్తడి, తగరము, మరి సత్తు, ఇత్తడి, పాదరసం ఇవన్నీ కూడా అందులో ఉంచుతారు. ఏమండి మరి ఇవన్నీ అష్టధాతువులు ఎందుకు, మరి నవరత్నాలు ఎందుకంటే నవరత్నాలు అంటే నవగ్రహాల యొక్క సూచన, వాటి యొక్క గుర్తులు ఏదైతే ఉన్నదో వారికి యొక్క రిమెంబరెన్స్ అనమాట. అవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అధీనంలో పనిచేస్తున్నారని అక్కడ గుర్తవుతుంది. అయితే ఇక్కడ బంగారం, వెండి అన్నీ కూడా ఎందుకు చెప్పారు ఇక్కడ అష్టధాతువులు అంటే ఒక శిశువు లోపల ఏదైతే ఉండదో ఆ శిశువుకి తప్పకుండా 8 రకములైన ఒక శక్తి కావాలి. అదే ఇక్కడ చెప్పినది రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థికల ఎముకలు, గుజ్జు అంటే లోపల ఉన్నటువంటిది, శుక్రము, ఓజస్సు ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన కదా బంగారం, వెండి వీటికి సూచన. అవన్నీ కూడా దానికి సరిపోల్చే విధంగా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్ర విధి విధానంగానే యంత్రము, తంత్రము, మంత్రము, యంత్రముల ద్వారా ఇవి ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు అందులో ఉత్కృష్టమైనటువంటి శక్తిని ఇక్కడ వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ శక్తి క్రియేట్ అయినప్పుడు వచ్చిన జనాలందరూ కూడా అక్కడ ఎంతో ఆనందం ఫీల్ అవుతూ ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే శక్తివంతమైనటువంటి స్థలం ఏదైనా ఉంది అంటే అది గర్భాలయమే. దేవాలయం లోపల అన్ని స్థలంలో తిరిగినా కూడా గర్భాలయం అనేది శక్తితో కూడుకుంటున్నది. ఒక పవర్ జనరేట్ అవుతున్నటువంటి స్థలం ఏదైతే ఉందంటే అది మూలస్థానం అంటాము. అదే మనం గర్భాలయం అంటాము. కాబట్టి ఆ గర్భాలయంలోనే మరి దేవుని ప్రతిష్ఠ చేసిన మూర్తి ప్రతిష్ఠ కానీ లేకపోతే శివ ప్రతిష్ఠ కానీ అన్నీ కూడా చాలా ప్రధానంగా చెప్పబడుతుంది. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో చూడండి, ఎప్పుడు కూడా ఆ చీకటిలో కనపడుతుంటాడు స్వామిది. సరి అయిన విధి విధానం అదే. ఎందుకంటే ఆగమ విధి విధానంగా చీకటిలోనే ఉండాలి. అందుగురించి వాళ్ళు నేతి దీపంతో స్వామివారు చూడమంటారు. చాలా విశేషం అది. అట్టి విశేషాన్ని చాలామంది మరచిపోయి విద్యుత్ పాలంకర చేస్తున్నారు. అది విధి విధానం కాదు. అది మనం చెప్పినా వినరు. కాబట్టి ఎప్పుడైనా కూడా దేవాలయం గర్భాలయం లోపల చీకటి గదిలే ఉండాలి. అది చీకటి గది అని చెప్పబడింది. గర్భాలయానికి పేరు చీకటి గది అని చెప్పబడింది. ఇది శాస్త్ర విధి విధానం. నేను సొంతంగా ఏది చెప్పినది గురువుల పరంపరలో గురువులు చెప్పినటువంటి విధి విధానం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే విశ్వకర్మ భగవాని చేత అనేక శిల్ప గ్రంథం నుంచి వెలువడినటువంటి విషయాలు. కాబట్టి ఇవన్నీ భృగుడు అత్రి వశిష్ఠస్య విశ్వకర్మ మహేసదా నారదో నగిరిచే విశారాక్షం భృగుడు అత్రి వశిష్ఠుడు విశ్వకర్మ గ్రంథాల నుంచి వచ్చినటువంటి విషయాలే ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఆ ప్రకారంగానే ఈ దేవాలయంలో ఉన్నటువంటి దేవాలయానికి ప్రాసాదం, సదనం, సద్మం, హర్మిం, దామం, విజికేతనం అని దేవాలయానికి అనేకమైన మారుపేర్లు ఉన్నది. కాబట్టి ఇంతవరకు మీరు విన్నటువంటిది ఏంటంటే గర్భాలయం అంటే ఏమిటి, గర్భాలయంలో అందుకే గర్భాలయం వెళ్ళి దర్శనం చేసుకుని బయట రాగానే అంటాం, అబ్బా
గర్భాలయం వెళ్ళి వచ్చానండి, చాలా ప్రశాంతంగా ఉంది అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది? లోపల పవర్ జనరేట్ అయ్యి మన మీదికి ప్రసరించడం చేత గర్భాలయం యొక్క వైబ్రేషన్ మనం పుంజుకోగలుగుతాం. అదే చైతన్యమైనటు శక్తి, భగవంతుని యొక్క ఆశీస్సులు అని గ్రహించాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.